ఉంటే కనుక ఆడే అక్కడ ఎమ్మెల్యే. ఏమి రాజకీయం ఇది? ఇప్పటికే మనం చూసేదే చాలా విచిత్రమైన అసెంబ్లీ చూస్తున్నాం, అంటే ప్రతిపక్షం కంప్లీట్గా లేని అసెంబ్లీ. దానికి తోడు ప్రశ్నోత్తరాలు వీళ్ళు పంపిస్తున్నారు, ప్రతిపక్షం లేదు కదా అని స్పీకర్ దాన్ని వాయిదా వేస్తున్నారు. అది మరీ విచిత్రం. అసలు లేనప్పుడు వీళ్ళు ప్రశ్నోత్తరాలు పంపించడం ఏంటి? లేదు అది వీళ్ళు ఏంటంటే దాంట్లో చిన్న లాజిక్ ఉంది. ప్రశ్నలు వీళ్ళైతే వెళ్ళాలనుకున్నారు, అందుకనే ప్రశ్నోత్తరాలు పంపిస్తున్నారు. రెండవది ఏంటంటే వీళ్ళకి సంబంధించినంత వరకు ప్రశ్నోత్తరాలని ఆపాల్సిన అవసరం లేదు. అవునా? అంటే లోపల ప్రతిపక్షం లేకపోయినా ప్రశ్నోత్తరాలు స్పీకర్ చదివేస్తారు అంతే. ప్రశ్నోత్తరాలు అనేటటువంటిది ఆ కన్సర్న్ ఇప్పుడు 100 వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ అందులో 5% అనుకుంటా. అవును, వీళ్ళకి ఉండేది 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకి సంబంధించిన దాంట్లో ఒకటో రెండోనే ఛాన్స్ వస్తాయి ఇప్పుడు వీళ్ళకి. ఆ 1-2టికి దానికి సంబంధించి మిగతా ఎన్నిటికి సమాధానాలు చెప్పడం ఇది ఉంటుంది. ఇప్పుడు కన్సర్న్ ఎమ్మెల్యే అడగాలి అంటే ఆన్సర్ ప్రభుత్వం చెప్పింది, ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆన్సర్ చెప్తారు నోటితో. ప్రశ్న దాంట్లో ఉంటది, లేదు ఉంది లేదా వివరాలు ఎనెక్సరు ఇవన్నీ అందులో ఉంటాయి. అవి వాళ్ళు చెప్తారు. ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లేచి సమాధానం అడగాలి. అంటే వీళ్ళు తప్పు చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రశ్నోత్తరాలు బొత్స సత్యనారాయణ రైజ్ చేశాడు, ఏంటది మన దాని పేరు ఏంటది, అతిసార వ్యాధికి సంబంధించి ప్రశ్న సమాధానం అడిగారు కదా, ఇదిగో మీరు లేదన్నారు, ఎక్కడ దాచిపోలేదు అంటున్నారు, అది ఎక్కడ అంటే లేదు, ఇదిగో 18